సార్ యాక్చువల్లీ జరిగి మా సీసీ రిజిస్టర్స్ ఉన్నాయి సార్. సీసీ రిజిస్టర్స్ అయితే ఆ నెంబర్స్ లేదు, కానీ సీసీ ఫైల్స్ వెతికాము. సీసీ ఫైల్స్ వెతికి ఆ కాపీ మిస్ అవ్వడం వల్ల అది కాపీ మిస్ అయితే సైలెంట్గా ఉంటామేనా? దాని ప్రొసీడింగ్స్ మనం ఇచ్చుంటాం కదా, ల్యాండ్ సీలింగ్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ సీసీఎల్కి పంపించుంటాం కదా. రిజిస్టర్ కాదయ్యా, నీ దగ్గర లేదు, నీ దగ్గర ఎవరో తీసేసి ఉంటాడు. ఓకే, లేకపోతే నీకు ముందున్న కూడా ఎవరు పాడు చేసి ఉంటాడు, చింపేసి ఉంటాడు. రెవెన్యూలో జరుగుతున్నాయి కదా, వేరే అదర్ వే కదా, వేరే చోట కూడా ఉంటాయి కదా రికార్డ్. అది ఆర్డీఓ ఆఫీస్లో కాకపోతే ఇంకో కాపీ మన సీసీఎల్కి మనం రిపోర్ట్ ఇస్తాం కదా, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెస్ ల్యాండ్ది ఇస్తామేమ్మా. మరి ఇచ్చినప్పుడు అది ఎందుకు అదే మోతుంది, మరి అక్కడ ఎదగొచ్చు కదా. ఏమైంది, ఎందుకు అలా వదిలేస్తున్నావు? నాకు నెక్స్ట్ వీక్ కల్లా దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మండేకి ఈ గ్రీవెన్స్ జరిగినప్పుడు దీని మీద నాకు అప్డేట్ కావాలి. అర్థమైందా? నువ్వు సీసీఎల్ ఆఫీస్కి పోతావో ఎక్కడ పోతావో నాకు తెలియదు. దీని డీటెయిల్స్ వెదర్ ఇట్ ఈస్ సీలింగ్ అండ్ ల్యాండ్ ఆర్ నాట్. ఆల్రెడీ ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసిన తర్వాత అతనే ఎంజాయ్ చేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? ఓకే, ఆర్టీఓ గారు మీరు కూడా దీన్ని స్పెసిఫిక్గా నా దగ్గర ఎంతవరకు ఉందో అంత అనే కాకపోకుండా యూ గో బియాండ్ ఇట్. దెర్ ఈజ్ అదర్ ప్లేస్ వేర్ ది రికార్డ్ ఇస్ ఆల్సో అవైలబుల్. మన దగ్గర అయితే చేస్తారు వీళ్ళన్నీ కూడా. మండల్లో ఉండదు, అర్థమైందా మీకు? చెప్పిన ఆర్టీఓలో ఉండదు, మండల్లో ఉండదు. కానీ సీలింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు ఎక్సెస్ ఏది ఉందో అది మనం సీసీఎల్కి ఇన్ఫార్మ్ చేస్తాం. జేసీ గారు మీరు చూడండి ఎంత మరి ఎట్లా మరి ఇల్లీగల్గా బొమ్మ పడతారు. ఎఫ్ఐఆర్ కూడా కరెంట్ కావాలా? కరెంటు కాదు సార్, కరెంట్ స్తంభం అదే రిజిస్ట్రేషన్ కలెక్టర్లు మారారు. నీకు మళ్ళీ ఇద్దామని పాస్బుక్ మార్చి పంపించండి, మళ్ళీ కొత్తగా పంపించాము. మళ్ళీ రిమార్క్గా ఉండి మళ్ళీ పంపించండి అని కంప్లైంట్ ఇచ్చారా? ఏమంటే పోలీసు మీరు ఎస్ఐ లేదు, ఎస్ఐ లేదు, ఒకసారి కనుక్కోండి. ఏ పోలీస్ స్టేషన్ ఏమైంది? కంప్లైంట్ ఇచ్చారా? ఇదేమ్మా జేసీ గారు ఏంటంటే ఈడీఎస్సీ కార్పొరేషన్ దగ్గర ఏం పట్టాలు లేవు సార్. ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయింది. ఈడీఎస్సీ పట్టాలతో వాళ్ళు ఆక్రమించేస్తారు. నీకు వస్తుందని చెప్తున్నాను, అప్లై చేయి. ఆయన గైడ్ చేయండి, కొంచెం అప్లై చేసి. అర్థమైందా? నీకు వస్తుంది, షాప్ వస్తుంది, నువ్వు అప్లై చేయి. ఇప్పుడు ఒక ప్రాసెస్ వచ్చింది, దాని ప్రకారం అప్లై చేసుకోమన్నాడు సార్, ఇస్తానని చెప్పాను. అప్లై చేయడానికి నీకు బాధ ఏముంది? చేస్తావా? చేసుకోవచ్చు. రైట్, ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోను. ఇక్కడే అప్లై చేయించాడు. మళ్ళీ రావాలంటే మాకు గురించి అవ్వదు. వెయిట్ చేయి, ఫోన్ చేసి వెయిట్ చేయి, ఈరోజు అప్లై చేస్తాను. ఓకే, ఇది కూడా సిపిసిఎల్ ఎవరు ఎస్సీ ఏంటి మరి? నీకేం కంట్రోల్ లేదా ఏంటి? చేసుకుంటాను.
అది రోడ్ల అది కరెక్టేనా కరెక్టే సార్. ఇది ఇప్పుడు చెప్తున్నది ఒంగోలు సో అంటే సార్, నేను 2010 నుంచి వాళ్ళతో రోజు కూడా వెళ్ళిపోతున్నాను సార్. నేను ప్రతి సంవత్సరం సార్ నేను పొజిషన్లో నేను ఎవరు తీసుకురా అలా ఉండవండి ఇక్కడ ఇక్కడే డైరెక్ట్ వెరిఫై పోలీస్ కేసు పెట్టేనే సరే కదా పోలీస్ వాళ్ళు పిలిపించండి ఏం కాదు చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఇది పట్టాలండి నాకే అంటే నేను నా దగ్గర పట్టాలు